హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? రండి ఫ్రెండ్స్, మాట్లాడుకుంటూ వెళ్దాం. కన్నయ్య, ఈరోజు మేము అంజనా బీచ్కి వచ్చాము. ఈ బీచ్ బాగా బీచ్ నుండి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. వెళ్దాం ఫ్రెండ్స్, లోపలికి వచ్చేయండి. Sir, boat ride. Madam. ఫ్రెండ్స్, ఇదంతా చూడండి. మొత్తం ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడి వరకు మొత్తం సిట్టింగ్ ప్లేసెస్ ఉంటుంది. మొత్తం నడిచిన కొద్దీ బీచ్ వెళ్తూనే ఉంటుంది. జనాలు మొదలు అంతమంటూ ఉండదు, తిరుగుతూనే ఉంటారు ఆ చివరి నుండి ఈ చివరి దాకా. మా కన్నయ్య గడ అయితే మస్తు ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇక్కడ కొంచెం అంతా మట్టి మట్టి ఇది బురద బురద ఉంది ఫ్రెండ్స్. అటువైపు ఇది చెప్పి మళ్ళీ బయటకు పోయేటప్పుడు ఏం లేదు బావా. బీచ్కు చుట్టుపక్కల ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఫ్రెండ్స్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నిజంగా ఇక్కడ ఉండేటోళ్ళు నిజంగా అదృష్టవంతులేమో అనిపిస్తుంది. ఇక మా కృష్ణ ఉన్న మా కన్నయ్యనైతే ఓ రేంజ్లో ఎంజాయ్ చేసిండ్రు ఫ్రెండ్స్ నిజంగా. ఓ ఇదంతా రిసార్ట్ అండ్ హోటల్స్, ఫుడ్ తినడానికి ఏమైనా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఏమైంది? పెద్ద చేపనా? ఆహా, పెద్ద చేప రావట్లేదు. ఇట్రా, నువ్వు దూరం రా కన్నయ్య. అటు బురద ఉంది, నెక్స్ట్ ఇంకో దిక్కుపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రిలాక్స్డ్గా కూర్చోవడానికి మనకు బీచ్లో ఇలా మనకు అంబ్రెల్లా పెట్టేసి తర్వాత అక్కడ రిలాక్స్డ్ చైర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫ్రెండ్స్ నేనైతే ఒక ముచ్చట చెప్తా, మీరు నవ్వుకుంటారో ఏమో. అంటే ఇవి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి మంచిగా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు పడుకోవచ్చు అని అనుకున్నా. కాదంట, దానికి కూడా మనకు ఛార్జ్ చేస్తారు వీళ్ళు. చైర్కి ఇన్ని గంటలు ఇంతసేపు అని ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎంత మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ నిజంగా. కానీ చెప్పాలంటే వేరే బీచెస్ ఇంకా హైలైట్ ఫ్రెండ్స్ ఈ బీచ్ కన్నా. ఎందుకంటే ఎక్కువ ఒండ్రు మట్టి బురద ఇవే ఎక్కువ ఉన్నది. జనాలు కూడా చాలా తక్కువనే ఉన్నారు. బోటింగ్స్ ఉన్నాయి కానీ అవి కూడా కొంచెం తక్కువనే ఉన్నది. క్యాండలోమ్ బీచ్, కాలంగోటు బీచ్ 2 కవర్ చేసినాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే మార్నింగ్. అవైతే నిజంగానే ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే జనాలు చాలా తక్కువ ఉన్నారు అంజనా బీచ్లో. చాలా మీరు టైం ఉంటేనే మీరు రండి అంజనా బీచ్కు, లేదంటే స్కిప్ చేసేసేయండి, ఏం కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేదాకా బాగుంది అని చెప్పిండ్రు కదా అని మేము వచ్చినాము. ఓకే, బోటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా బోటింగ్ అయితే ప్రతి చోట ఉంటుంది. కానీ జనాలు ఎక్కువగా ఉండేది, ఎక్కువగా ఎంజాయ్ చేసేది మాత్రం మనము మిగతా బీచ్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంటాయి కదా. బాగా బీచ్లో స్టే చేయండి ఫ్రెండ్స్. బాగా బీచ్ దగ్గర మీరు స్టే చేయండి ఫ్రెండ్స్. వేరే బీచ్లతో పోల్చుకుంటే ఈ బీచ్ నీట్నెస్ అనేది అయితే చాలా తక్కువ అనిపించింది ఫ్రెండ్స్ నాకు.
వావ్ బోట్ కావాలంట మా కన్నయ్యకు. కన్నయ్య అలలు అయితే చాలా ఫాస్ట్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మిగతా ప్లేసెస్తోని పోల్చుకుంటే కొంచెం దీనికి మార్కులు తక్కువ వేయచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే నీట్నెస్ తక్కువ ఉంది కాబట్టి. కానీ బోటింగ్ బాగానే నడుస్తుంది ఇక్కడ. రెడీగా ఉన్నాయి బోట్లు అయితే అన్నీ, స్పీడ్ బోట్లు. ఇది మళ్ళీ పైనుండి పారాషూట్లు స్కైలో కూడా పైన ఆకాశంలో కూడా వెళ్తున్నాయి. ఓ కన్నయ్య, మా కన్నయ్య అయితే ధూమ్ ధామ్ ఆడుతాడు. సర్కస్ ఫిట్లు బాగానే చేస్తాండ్రు మావోడు. వాసు ఫ్రెండ్స్, ఇది ఈరోజు బీచ్లో విశేషాలు. అయితే మళ్ళీ నెక్స్ట్ బీచ్లో కలుద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే ఉల్లా, ఇక ఉంటాం వల్ల, ఓకేనా? బాయ్.